నమో బుద్ధాయ. భగవానుడొకప్పుడు విశేష భిక్షు సమేతంగా కోసల రాజ్యంలో పర్యటిస్తూ తృణ అను బ్రాహ్మణ గ్రామం దాపులకు చేరుకున్నాడు. ఈ విషయం విన్న తృణ గ్రామ బ్రాహ్మణులు, అయితే గౌతమ శ్రమణుడు తన గ్రామ పొలిమేర్లకు వచ్చాడన్నమాట అని తమలో తాము అనుకున్నారు. దురుద్దేశాలతో ధనాశాపరులైన ఆ బ్రాహ్మణులకు బుద్ధుని ప్రబోధాలపై విశ్వాసం లేదు. గౌతమ శ్రమణుడు మన గ్రామంలో ప్రవేశించి 2-3 రోజులు విడిది చేసినట్లయితే తప్పకుండా మన వాళ్ళందరినీ తన ధర్మంలోకి మార్చివేస్తాడు. అదే జరిగినట్లయితే ఆపై మన బ్రాహ్మణ మతం బలహీనపడిపోతోంది. అందుచేత ఎలాగైనా అతన్ని మన గ్రామంలోకి ప్రవేశించకుండా చేయాలంటూ ఆ బ్రాహ్మణులు పథకం వేశారు. ఆ గ్రామంలోకి ప్రవేశించే ముందొక ఏరు దాటాలి. ఏరుని దాటేందుకు వీలు లేకుండా వంతెనలను విరగ్గొట్టారు. రేవుల వద్ద పడవలు లేకుండా చేశారు. ఒక్క బావిని మినహాయించి తక్కిన వాటిలో చెత్త పోశారు. గ్రామ చావడి, ఖాళీ కొట్టాలను మూసివేశారు. ఈ విషయం తెలుసుకున్న భగవానుడు తన భిక్షువులతో పాటు నదిని దాటి బ్రాహ్మణ గ్రామం చేరుకొన్నారు. దారి పక్కనే ఉన్న ఒక చెట్టును ఆశ్రయించి అక్కడ విడిది చేశారు. చాలామంది స్త్రీలు నీటి కడవలతో వాళ్ళ పక్క నుండే వెళ్ళసాగారు. గౌతమ శ్రమణుణ్ణి ఎవరింటికి ఆహ్వానించరాదని, ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వరాదని ఆ గ్రామస్తులందరికీ కట్టుబడి చేయబడింది. ఒక బ్రాహ్మణ గృహస్థు పరిచారిక కడవలో నీళ్లను మోసుకుంటూ పోతూ బుద్ధుని భిక్షు పరివారాన్ని చూసి బహుశా వారు దాహంతో ఉండవచ్చేమోనని భావించి భక్తి నిండిన హృదయంతో వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి అనుకుంది. గౌతమ శ్రమణుడికి ఏది ఇవ్వరాదని, కనీసపు మర్యాద కూడా చూపరాదని ఆ గ్రామస్తులు నిర్ణయించుకొని ఉన్నప్పటికీ నేనీ ధార్మికుల పట్ల ఆదరం చూపినందువలన మోక్ష సాధనకు పునాది ఏర్పడకపోయినా నాకీ దాస్యబంధం నుండి విడిపోయే భాగ్యం లభించవచ్చును కదా అని ఆ పరిచారిక అనుకుంది. గ్రామస్తులు నన్ను బంధించి బాధించినా సరే ధార్మికోన్నతులైన మీకు దాహం తీర్చాలనే ఉన్నదని తెలిపింది. తన నిర్ణయాన్ని తెలిపి వెంట నీరు తెస్తున్న స్త్రీలు హెచ్చరించినా వినకుండా తన నీటి కడవను కిందకి దించి భగవానుని వద్ద ఉంచి వారికి నీరిచ్చి వారి పాదాలకు హస్తాలను కడిగింది. బుద్ధునికి నీళ్ళిచ్చిన విషయం తెలుసుకున్న తన బ్రాహ్మణ యజమాని, అయితే ఈ పరిచారిక గ్రామ కట్టడిని భేదించి నన్ను నిందితుడిని చేసిందన్నమాట అని అనుకుంటూ ఆగ్రహావేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఆ పరిచారికను నేలపై పడవేసి కాళ్లతో చేతులతో విపరీతంగా బాది కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ పరిచారిక ప్రాణాలు విడిచింది.